హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విజ్జు. ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో అరిసెలు చేయడానికి వచ్చానండి. మా సైడ్ అయితే అత్తిరసాలు అంటారు. మొదటిగా పొయ్యి మంట వేసుకొని పాగు పట్టుకోవడానికి మేము 2 కేజీల బెల్లం తీసుకున్నామండి. అది బాగా దంచుకునేసి పాగు పట్టుకుంటున్నాము. ఏదైనా మనకి ఇసుక అదేదైనా ఉంటుందనేసి వడగట్టుకొని మళ్ళీ వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాము. బాగా ఉడికిన తర్వాత చూసారా, ఇలా లేత తీగపాకం రావాలండి. అరిసెలు లేకపోతే గట్టిగా అయిపోతాయి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే అరిసెలు చాలా మెత్తగా బాగా ఉంటుందండి. పాకం అయితే చూస్తున్నాం మేము. ఈ కన్సిస్టెన్సీ రంగాన్ని దించేసుకొని అందులో నూగులు, ఒక 2 కొబ్బరి చిప్పల్ని సన్నగా తురిగి ఆ తురుము కూడా అందులో వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటాయి అరిసెలు. ఇలా బాగా కలుపుకోవాలండి, ఉండలు లేకుండా. ఉండలు ఉండడం వల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు ఇరిగిపోవడం అలా జరుగుతుందండి. అలా కాకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము బియ్యాన్ని 5 గంటలు నానబెట్టుకొని పక్కన ఉండించుకొని ఇలా ఆడించి పెట్టుకోవాలండి. ఆ పిండిని కొద్దిగా ఇందులోనే వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి, లేకపోతే గడ్డలుగా అలానే ఉండిపోతుంది, బాగుండదు. అరిసెలు అన్నవి విరిగిపోతూ ఉంటాయండి, నీట్గా రాదు. చూసారా, నేను కొద్దిగా ఎలా వేసుకుంటున్నానో అలా వేసుకోండి మీరు కూడా. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి అత్తిరసాలు అన్నవి. చూసారా, కొద్దిగా వేసుకుంటున్నాను నేనైతే. మా అమ్మ అయితే చాలా గట్టిగా కలుపుతుందండి పిండిని, లేకపోతే ఏంటంటే గడ్డలుగా అయిపోతుంది. ఆరిపోకముందే మనం కొద్దిగా పిండి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాక తిప్పుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను దిష్టి తీస్తున్నానండి ఆయిల్ ఎక్కువ పీల్చకూడదని చెప్పి. నూనె వేడైందా లేదని కొద్దిగా వేసుకుంటున్నాను. వేడైంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని బాగా రుద్దానండి. ఇలా రుద్ది ఒక అత్తిరసం వేసాను, బాగానే వచ్చింది. ఇది లేట్ ప్రాసెస్ అనిపించింది నాకు, చేత్తోనే తొందరగా అయిపోతాయని తర్వాత చేత్తో ఒత్తడం స్టార్ట్ చేశానండి. ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయింది. బాగా వచ్చాయండి అత్తిరసాలు అనేవి, చాలా రౌండ్గా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి, తీపు కానీ అది బాగుంది. నేను అత్తిరసాలు వేస్తుంటే మా అమ్మ తీస్తూ ఉంది, మా చెల్లెలు ఉండలు చుడుతుంది. చూసారా, మేము ఎంత బాగా చేసుకున్నాం అత్తిరసాలు. కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.